హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే మిరపకాయ బజ్జీ చేస్తున్నాను. అందుకోసం శనగపిండిలో వాము సాల్ట్ వేసి కలుపుకోవాలి. బజ్జీ కాటు పెట్టుకొని అయితే విత్తనాలు తీసేసుకొని వాము పొడి అయితే పెట్టేసుకుంటున్నానండి. అంతకుముందు అయితే విత్తనాలు తీయకుండా వాము పెట్టేసేవాళ్ళు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. వేడైన తర్వాత ఇలా అయితే బజ్జీ వేసుకోవాలి. మిరపకాయ పిండిలో ముంచి లేపేటప్పుడు ఇలా పిండి అయితే అంటుకొని రావాలండి. అలా చక్కగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు అయితే చూపించలేదు కదా, ఇప్పుడు చెప్తాను. ఈ పిండిలో సాల్టు సోడా ఉప్పు వేసి అయితే కలుపుకున్నానండి. పిండి కలిపినాక వీడియో తీయాలనిపించి తీశాను నేను. ఈ పిండి కూడా కొన్న పిండేనండి. కొన్న దానిలో మొక్కజొన్న పిండి కలుస్తుంది అంటున్నారు కదా, నేను మిరపకాయలు కూడా మీడియం సైజే తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు మనం పిండి మరాడించుకుని వేసుకుంటే బజ్జీ కూడా బాగా పొంగిద్దండి. తినేటప్పుడు కూడా మంచి రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బజ్జీకి పొడవుగా కాటు పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరిగినవి దీని నిండా అయితే పెట్టేసి నిమ్మకాయ అయితే పిండానండి నేను. ఇప్పుడైతే ఇది మీకు చూపించడం కోసమే. బజ్జీ చేసుకునే విధానం మనం తెలుసుకుంటే బయట హోటల్లో వాటికన్నా మన ఇంట్లో చేసుకుంటే నీట్గా ఉంటాయి, మంచి రుచిగా ఉంటాయండి. ఒకసారి చేసుకొని చూడండి.